హలో అండి, వెల్కమ్ టు రాధీస్ వరల్డ్. ఇది సండే రోజు లాగండి. ఆ రోజు నా బర్త్డే ఉండడం వల్ల అందరం కలిసి అలా సరదాగా బయటకు వెళ్దామని చెప్పేసి ఫస్ట్ లంచ్తో స్టార్ట్ చేసాము. అక్కడ దగ్గరలో బోట్ హౌస్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఫుడ్ అయితే బాగానే ఉంది, అంబియన్స్ కూడా చాలా బాగుంది. కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఆ తర్వాత మేము డైరెక్ట్గా ఇంకా ఇనార్బిట్ మాల్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ మా వాడు చూసాడు, ఫీట్లు చేస్తున్నాడు. ఇది పార్కింగ్ నుంచి ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. కొన్ని చోట్ల అయితే ఇంకా వీడియోస్ తీయడం కుదరలేదండి, ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ రోజు. ఇంటి దగ్గర నేను చూసుకోలేదన్నమాట, ఇంకా వీడియోస్ తీయడానికి నా ఫోన్ లేదు. ఇంక ఇవి కూడా నేను రవి ఫోన్లోంచి తీసాను. ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత గేమ్ జోన్కి వెళ్ళిపోయాము. పిల్లలు గేమ్స్ అంటున్నారని అక్కడైతే బాగా ఎంజాయ్ చేసామండి. మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. ఇంకా 60 ప్లేస్ అయితే రీఛార్జ్ చేయించాడు రవి. ఇంకా 60 ప్లేస్ వామ్మో అయిపోతాయా ఈరోజు అనుకున్నాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి అవి సరిపోలేదు మా వాళ్ళకైతే. మేము కూడా ఎంజాయ్ చేసామండి వాళ్ళతో పాటే. ఇంక ఇక్కడికి వచ్చేసరికి బాల్స్ చూసారా, దగ్గరగా ఉంటున్నట్టు ఉంటుంది కానీ ఒక్కటి కూడా పడదు. అదే కదా ట్విస్ట్ అక్కడ. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక పెద్ద ట్విస్టే జరిగిందండి. రవి ట్రై చేశాడు అది కొట్టడానికి, తన ఫోర్స్ అంతా పెట్టాడు అక్కడ. చూడండి ఏమవుతుంది, కథం అదంతా పోయింది, ఇంకా పని చేయడం ఆపేసింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అండి, ఇది కూడా పాయింట్స్ కలెక్ట్ చేసే గేమే అంట. లక్కీ గట్టిగా కొట్టాడు, చాలా 8335 వాడి స్కోర్ వచ్చేసేసి. ఇంకా రవి చూసి నేను కూడా ట్రై చేస్తాను అన్నాడు. ఇంకా మోక్షి స్వైప్ చేసేసింది కార్డు. చూడండి రవి ఎంత స్కోర్ చేస్తాడో, కానీ గట్టిగా తగలలేదు, అది మిస్ అయింది. తర్వాత లాస్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక కార్డులో ఒకటే ప్లే మిగిలిపోయింది. మోక్షి నేను వెళ్తాను అనింది, సరేలే అని చెప్పి పంపించాము. తను భయపడుతుందేమో అనుకున్నాను, భయపడలేదు, బాగానే కూర్చుంది, ఎంజాయ్ చేసింది. ఇంకా లాస్ట్ రైడ్ ఇది అయిపోయిన తర్వాత అప్పటికే అందరికీ చాలా ఆకలేస్తుంది. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం కదా, అప్పటికే 7:38 అయిపోయింది. ఇంకా తిందామని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాము ఫుడ్ కోర్ట్కి. అక్కడ ఏదో కొంచెం పిజ్జాలు బర్గర్స్ తినేసి ఇంక ఇంటికి వచ్చేసామండి. ఇలా అయింది ఈరోజు.